ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసునికే చెల్లును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దైవజనులు రాజేష్ కమలయ్య గారు వస్తారు. నేను కూడా మీలో ఒకళ్ళ కూర్చొని వాక్యం వినాలని ఆశపడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడటం కాదు కదా, ఆయన మాట్లాడుతుండగా ఇంటే మాకు మేలు. హల్లెలూయా. కాబట్టి దైవ సేవకుల యొక్క ప్రోత్సాహాన్ని బట్టి వారు చెప్పిన మాటను తోటి దైవజనుడిగా నేను గౌరవిస్తూ కొన్ని నిమిషాలు అతి క్లుప్తంగా కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని మీ మధ్య పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయమందు ప్రభా, నీ చిత్తము చొప్పున, నీ దాసుని మాట చొప్పున నీ బలిపీఠం మీద మరొకసారి నిలబడుతున్నాను యేసయ్యా. అర్పణను అంగీకరించువాడా, అల్పదాసుడునైనా నన్ను దయతో అంగీకరించమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడు అడుగుతున్నాను ప్రభువా. మేం మాట్లాడితే ఎంతమందికి ప్రయోజనమో కాదో మాకు తెలియదయ్యా. నీవు మాట్లాడితే ప్రయోజనము నాయనా. నీ మధురమైన వాక్కు కొరకు, మహిమ గల వాక్కు కొరకు నా తండ్రి నేను సైతము చేయి చాచి దేహి అని అడుగుతున్నాను ప్రభువా. మాతో మాట్లాడండి, మమ్మను బలపరచండి. మీ వాక్యము మా హృదయాల్లో స్థిర నివాసము చేయగలుగునట్లు పరిశుద్ధాత్ముడా నీ కార్యము జరిగించమని ప్రతి చీకటిని బంధిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మన ధ్యానం నిమిత్తం దేవుని వాక్యము నుండి ఆదికాండము 26వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు త్వరగా చదివేద్దాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు అనబడిన ఒక ఆత్మీయుడు గెరారు దేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే తాను నివసిస్తున్న ప్రాంతంలో బహు కరువు వచ్చింది. ఆ కరువుని తాళలేక ఇస్సాకు అనబడినటువంటి వాగ్దాన పుత్రుడు గెరారు దేశానికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఉన్నటువంటి రాజు ప్రముఖులు ఏమన్నారంటే, మా మధ్య నుండి వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో అని తవరేస్తే గెరారు దేశంలో ఒక లోయలో నివసిస్తూ అక్కడ దేవుడు తనకు ఇచ్చిన విత్తనాలను నాటడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుడు తనకి ఇచ్చిన విత్తనాలను నాటడం ప్రారంభించాడో దేవుడు అతనికి తోడై ఉండి అతనిని ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఒప్పందం మర్చిపోయారులే. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఎప్పుడైతే ఇస్సాకు తాను కలిగి ఉన్న విత్తనాలను విత్తటం ప్రారంభించాడో దేవుడైన యెహోవా అతనికి తోడయుండి అతనిని ఆశీర్వదించాడట. క్రమక్రమంగా ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడట. దాసులు, దాసీలు, ఒంటెలు, గొర్రెలు కలిగిన గొప్ప ఆస్తిపరుడయ్యాడట. ఆ సమృద్ధిగా ఆశీర్వదించబడిన ఆ వ్యక్తిని చూసి, ఏ వ్యక్తి? ఇస్సాకు అనే ఒక వ్యక్తిని చూసి, ఇంకొక మాట చెప్పనా, దేవుడు ఆశీర్వదించిన ఆ వ్యక్తిని చూసి శత్రువైన ఫిలిష్తీయులు అసూయపడ్డారట. ప్రియులారా, మన దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో తెలుసా?
శత్రువు అసూయ పడేంతగా మన బ్రతుకులను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అరకొర కార్యాలు చేసే దేవుడు కాదు. మన దేవుడు చాలని పరిస్థితులలో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన ఆశీర్వదించటం మొదలు పెడితే శత్రువు అసూయపడేంతగా మన జీవితాన్ని నేను ఒక మాట మొదటి నుండి చెప్తూ వచ్చాను. అది మన ఆత్మీయ జీవితమైనా, మన ఆరోగ్య జీవితమైనా, మన ఆర్థిక జీవితమైనా, ఏదైనా సరే మన దేవుడు ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు మనల్ని ఆశీర్వదించటం మొదలు పెడితే శత్రువు అసూయపడేంతగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము ఇస్సాకు బ్రతుకులో ఆయన ప్రశ్నించి చూద్దాం. దేవుడు నిన్ను ఇంతగా ఆశీర్వదించాడు కదా, దేవుడు నిన్ను ఇంతగా దీవించాడు కదా, క్రమక్రమంగా నీవు అభివృద్ధి పొంది గొప్పవాడివై, గొప్ప ఆస్తికర్తవై, శత్రువులైన ఛీ పో అని చెప్పిన ఫిలిష్తీయులే అసూయపడేంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా. కారణం ఏంటి ఇస్సాకు? కారణం ఏంటి అని అడిగితే ఇస్సాకు అంటాడు, ఏమీ లేదు, నా చేతిలో దేవుడు పెట్టిన విత్తనాలని నాటాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, కరువు దినాలలో కష్టము దినాలలో తిండి దొరకక గుప్పుడు మెతుకుల కొరకు గెరారు ప్రాంతంలో అడుగుపెట్టిన ఇస్సాకు చేతిలో విత్తనాలు పెట్టాడు దేవుడు. కానీ ఆ విత్తనాలను వండికి తినలా, వంట చేసుకుని తినలా, ఆ పూట గడుపుకోవడానికి వాడలా. దేవుడు పెట్టిన విత్తనాలను ఇస్సాకు భూమిలో నాటడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విత్తనాలను ఇస్సాకు భూమిలో నాటడం ప్రారంభించాడో దేవుడు ఆయనకు తోడయ్యుండి ఆయనను ఆశీర్వదించటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమయ్యే భాషలో అతి క్లుప్తంగా ఒక మాట చెప్తాను, వినండి. ఆహారం తినాలా, విత్తనాలు తినేయకూడదు. హల్లెలూయా. భూమికి చెందాల్సిన విత్తనాల్ని నువ్వు తింటే నీవు దరిద్రుడు అవుతావని దేవుని వాక్యంలో రాయబడింది. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చాలా జీవితాలు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం నేను గమనించాను. ఏంటో తెలుసా? ప్రియులారా, ధాన్యాన్ని వండుకు తింటే తప్పుందా? తప్పు లేదు. కానీ విత్తనాలు తినేస్తారండి. విత్తనాలు తినివేయటం ద్వారా ధాన్యపు కొరత నీకు ఏర్పడి దరిద్రతను నీవు నీ బిడ్డలు అనుభవించే పరిస్థితి వస్తుంది. కాబట్టి విత్తనాలు దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే నీ విశ్వాసముతో దాన్ని భూమిలో నాటి దాని ద్వారా సమృద్ధిని అనుభవించాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, భూమికి ఇవ్వాల్సినది భూమికి ఇవ్వాలి, మనకి ఇవ్వాల్సినది మనకి ఇవ్వాలి. భూమికి ఏమి ఇవ్వాలి? విత్తనం ఇవ్వాలి. మనకేమి ఇవ్వాలి? ఆహారం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను. దేవునికి చెందాల్సినది దేవునికి చెందాలి. మనం అనుభవించవలసింది మనం అనుభవించాలి. దేవుని మహిమను కానీ, దేవుని ఘనతను కానీ, దేవునికి చెందాల్సిన పరిశుద్ధతను కానీ, దేవుని కొరకు జీవించాల్సిన విధేయత అనే విత్తనాలను నువ్వు పొట్టును పెట్టుకుంటే, ఆ విత్తనం అనే పరిశుద్ధత కానీ, విధేయత కానీ, నీతి కానీ, యథార్థత కానీ, దైవ భయము కానీ, మరి ఏదైనా అనుకో, దేవునికి ఘనత కానీ, దేవునికి చెందాల్సిన మహిమ కానీ, అవి విత్తనాలు, అవి మనవి కాదు. విత్తనము భూమికి చెందాల్సింది. కాబట్టి ఆ దేవుని మహిమ, దేవుని ఘనత, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రజెన్స్ దేవునికి మాత్రమే చెందుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవునిని నీ జీవితంలో ఎంత విలువగా ఎంచి ఆయనకు చెందాల్సిన మహిమను నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా, నీ మాట ద్వారా, ప్రవర్తన ద్వారా నీవు దేవునికి అర్పిస్తావో, విశ్వాసం అనే భూమిలో ఆ విత్తనాలను నాటుతావో, దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే ప్రియులారా, క్రమక్రమంగా నీవు అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు. ఎంతగా అంటే శత్రువు
నిన్ను చూసి అసూయపడేంతగా. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు జీవితమే లేకుండా చేయాలనుకున్నాడు అపవాది. కానీ దేవుడు అతనికి తోడైంది, అతన్ని ఆశీర్వదించాడు. ఒకటి, విత్తనాలు తినేయకూడదు. దేవునికి చెందాల్సినది దేవునికి ఇవ్వాలి. అయ్యా, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, డబ్బు అంటే మీకు ఇష్టం అనుకుంటారేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దశమ భాగము దేవునిది. కొన్నిసార్లు స్థానిక సేవకులు ఈ మాట చెప్పాలంటే మీరే అంటారని భయం. ఏం భయం? మా పాస్టర్ గారికి డబ్బులు అంటే బాగా ఆశమ్మా అంటారని. ప్రియులారా, జోషి అన్నని ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన దేవునిది దేవునికి ఇవ్వండి 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 అనేవారు. అప్పుడు ఆయన పేరు ఒకటి వచ్చింది. ఇవ్వండి ఇవ్వండి అంటాడు ఈ పాస్టర్ గారు, ఇవ్వండి 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 అంటాడు పాస్టర్ గారు. అంటే ఆయన ఒక మాట ఏమన్నాడు తెలుసా? ఇవ్వు అని అడగకుండా ఇవ్వద్దు అని చెప్పి నేను దరిద్రుడిగా చేయనా? ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి చెందాల్సిన మహిమ కానీ, ఘనత కానీ, పరిశుద్ధత కానీ, దేవుడు నీ జీవితంలో ఆశించిన నీతి, యథార్థత అనే భక్తి కానీ, పిల్లరా, అందరి హృదయం మారుమనసు పొందుతుందట. టైం గుర్తుంది. అందరి హృదయం మారుమనసు పొందుతుంది. ఎక్కడి వరకు మారుమనసు పొందుతుంది అంటే పాదాలు మారుమనసు పొందుతాయి, మోకాళ్ళు మారుమనసు పొందుతాయి. పిల్లలు ఇంకా కొంచెం పైకి వస్తే పొట్ట కూడా మారుమనసు పొందుద్ది. ఉపవాసం అంటే ఉపవాసం ఉంటారు ఖచ్చితంగా. ఉంటారా ఉండరా? ఏంటి అంత సీరియస్గా చూస్తున్నారు? ఉంటారా ఉండరా? ఉంటాం. దేవునికి స్తోత్రం. పొట్ట కూడా మారుమనసు పొందుద్ది. కొంచెం పైకి వస్తే పాకెట్ మారుమనసు పొందదు. ఏం పొందదు? పాకెట్ మారుమనసు పొందదు. విత్తనం తినకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి చెందాల్సిన భాగాన్ని నువ్వు ఆయనకి ఇచ్చి చూడు. గ్లాసుడు చన్నీళ్ళ విలువ ఎరిగిన దేవుడు, గ్లాసుడు చన్నీళ్ళ ప్రతిఫలాన్ని మర్చిపోని దేవుడు కొలిచి నీ ఒళ్ళో పోస్తే నీ తరతరాల ఆశీర్వాదంగా మారుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి, ఒకటి, విత్తనము తినకుండా చెందాల్సిన స్థలానికి అతను అందించాడు. రెండోది ఏంటంటే చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 26:3. ఈ దేశమందు పరవాసివై ఉండుము, ఈ దేశమందు పరవాసివై ఉండు, నేను నీకు తోడైయుండి, నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పాడు, అయ్యా గెరారు దేశం వెళ్ళావు కదా, అది నన్ను ఎరగని ప్రజల దేశం, అన్య సంబంధమైన దేశం, దేవునికి చెందని ప్రజలు నివసించే దేశం, గెరారు దేశం, పరాయి దేశం, ఆ అన్య సాంప్రదాయాలతో నింపబడిన దేశానికి వెళ్ళావు కదా. అక్కడ నువ్వు వాళ్ళతో కలిసిపోకుండా, వాళ్ళతో మిళితం అయిపోకుండా, మీలో నేను కూడా ఒకడినే అని వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోకుండా కొంచెం ప్రత్యేకంగా పరవాసివై బ్రతుకు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదిగో గెరారు దేశం, అన్య దేశం, దేవుని ఎరగని ప్రజలు నివసించే దేశం, దేవునికి విలువ, దేవునికి లోబడని లేక దేవుని యొక్క సత్యాన్ని ఎరగని ప్రజల మధ్య నీవు బ్రతుకుతున్నావు ఇస్సాకు. కానీ నీవు కాస్త పరవాసివై బ్రతుకు, ప్రత్యేకంగా బ్రతుకు, వాళ్ళతో మిళితం అయిపోకుండా ప్రత్యేకంగా బ్రతుకు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ప్రియులరా, నేను మరొక మాట చెప్తున్నాను. ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు ఇచ్చిన విత్తనాలు దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆ ఉద్దేశ ప్రకారంగా నెరవేర్చాడు. 2, మిళితమైన అన్య సాంప్రదాయాల మధ్య ఉన్న ప్రజల మధ్య బ్రతుకుతున్నా వాళ్ళతో కలిసిపోకుండా ప్రత్యేకంగా నివసించాడు. హల్లెలూయా. ప్రత్యేకంగా నివసించాడు కాబట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. అవునన్నా అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. నీవు లోకంలో ఉన్నావు, లోకంలో నుండి ప్రత్యేకించబడ్డావు, ప్రభు కావాలని ప్రభుని నమ్ముకున్నావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, నీతిమంతుడిగా తీర్చబడిన నీవు ఎక్కడి నుండి దేవుని సన్నిధికి వచ్చావో ఆ ప్రాంతంలోనే ఉన్నావు, ఆ ప్రజల మధ్య ఉన్నావు, ఆ జనావళి మధ్యనే ఉన్నావు. అయితే నువ్వు కాస్త ప్రత్యేకంగా బ్రతుకు, ప్రత్యేకించబడిన వ్యక్తిగా బ్రతుకు, పరవాసివై బ్రతుకు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు కలిసిపోయి నీకు అన్యుడికి తేడా లేకుండా నువ్వు బ్రతుకుతున్నట్లయితే
అన్యుడికి నీకు వ్యత్యాసం లేకుండా బ్రతుకుతున్నట్లయితే, నేను ఒక మాట చెప్తున్నాను, అన్యుడు ఎలాగ మాట్లాడతాడో నువ్వు అలాగ మాట్లాడుతూ, శరీర సంబంధి ఎలాగ ఆలోచిస్తాడో నువ్వు అలాగ ఆలోచిస్తూ, లోక సంబంధి ఎలాగ ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తిస్తూ, దేవా నన్ను ఆశీర్వదించని చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకించబడ్డావు కదా, జీవం కలిగిన దేవుడు కావాలని వచ్చావు కదా, ఆయన కొరకు బ్రతుకుతానని సమర్పణ చేసావు కదా, బ్రతుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బ్రతుకుతున్న నీవు దేవునికి చెందాల్సిన దాన్ని దేవునికి సమర్పించు. అది దేవుని మహిమైన, నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడునో కాను అన్నాడు. ఆయన మహిమను మనము దొంగిలించుకుందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన మహిమను ఆయనకు చెల్లిందాం, ఆయనకి ఇవ్వాల్సిన ఘనతను ఆయనకి చెల్లిందాం, ఆయనకు చెందాల్సిన అర్పణను ఆయనకు చెల్లిందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యథార్థతను కలిగి కాపాడుకుంటామో, అంటే హృదయమే కాకుండా పాకెట్ కూడా మారు మనసు పొందినదై ఎప్పుడైతే జీవిస్తామో, ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతనా శత్రువు అసూయపడేలాగా. ఈయన్ని ప్రారంభంలోనే భూస్థాపితం చేయాలనుకున్నాను, ఈ మనిషిని భూమి మీద లేకుండా చేయాలనుకున్నాను. కష్టాలు పెట్టి, కన్నీళ్లు పెట్టి, ఇరుకులు పెట్టి, ఇబ్బందులు పెట్టి, అవమానాలు పెట్టి, సమస్యలు పెట్టి, అసలు ఈ బ్రతికే వద్దు, ఈ ఆత్మీయ జీవితమే వద్దు, ఈ యేసయ్యే వద్దు అని చెప్పించాలనుకున్నాను. ఈడేంట్రా నన్ను తొక్కేంతగా అభివృద్ధి చెందాడు. హల్లెలూయా. నన్ను శాసించేంతగా అభివృద్ధి చెందాడు, నాకే సవాలు విసరగల స్థాయిలో అభివృద్ధి చెందాడు అని శత్రువు అసూయ పడేంతగా నీ జీవితము, నీ బిడ్డల జీవితము, నీ ఆత్మీయ జీవితం ఆశీర్వదించబడాలి అంటే దేవునికి చెందాల్సింది దేవునికి ప్రత్యేకంగా జీవించాల్సిన నీవు ప్రత్యేకంగా జీవించు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్క మాట చెప్తున్నాను, ఏ రాజులైతే ఇస్సాకునేమన్నారు, పో బయటికి పో, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళు అన్నారు కదా, ఆ రాజులే యెహోవా చేత ఆశీర్వదించబడిన ఇస్సాకు దగ్గరికి పనిగట్టుకుని వచ్చి 2 చేతులు పట్టుకొని, అయ్యా నువ్వు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడివే, నీతో మేము నిబంధన చేసుకుంటామయ్యా, నువ్వు మాకంటే గొప్పవాడివి, మాకంటే బలవంతుడువు, ఒకవేళ మా శత్రువులు వస్తే వాళ్ళతో కలిసి మా మీద తిరగబడొద్దయ్యా, దయచేసి మేము చేసిన అపకారం మనసులో ఉంచుకోద్దయ్యా అని గడగడగడలాడుతూ రాజులు వచ్చి ఆ ఇస్సాకు యొక్క చేతులు పట్టుకొని ప్రాధాయపడితే, ఇస్సాకు ఈ విషయం 30వ వచనంలో ఉంటుంది, 26-30 మీరు చదవద్దు, టైం అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 26-30లో ఉంటుంది. ఇస్సాకు ఏం భయపడొద్దు, నేను కీడు చేసే వ్యక్తిని కాదు, మేలు చేసే వ్యక్తిని. హల్లెలూయా. నేను కీడు చేసే వ్యక్తిని కాదు, మేలు చేసే వ్యక్తిని. ఏం మేలు చేయాలండి? ఏం మేలు చేయాలి? పో, ఇక్కడి నుంచి పో, అవసరం లేదు, ఈ ప్రాంతాన్ని వదులు అని గుప్పుడు మెతుకులు కొరకు వెళ్ళిన అతన్ని తిరగ పంపి అసూయపరిచి బయటకు త్రోసరే. వాళ్ళకి ఏం మేలు చేయాలి? నీకు నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇస్తావు, పాలిస్తే పాలిస్తావు, నీకు మేలు చేస్తే మేలు చేస్తావు. అది అన్యుడు కూడా చేస్తాడు తల్లి, అది అన్యుడు కూడా చేస్తాడు. కీడు చేసిన వారికి మేలు చేయటం, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని దేవుని పాదాల మీద పడి ప్రేమను చూపటం క్రైస్తవ రక్తములో ఉన్న ఆ ప్రత్యేకత. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కీడు చేసిన వాడు గుమ్మలో నిలబడితే దడదల్లాడుతుంటే ఇస్సాకు చేయబట్టుకుంటే ఇస్సాకు అంటున్నాడు, కీడు చేసినంత మాత్రాన నేను కీడు చేయనయ్యా, మేలు చేయటమే నేర్చుకున్నవాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడకండి, నా వల్ల కీడు జరగదు, ఎందుకంటే నా దేవుడు కీడు చేసేవాడు కాదు, మేలు చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, నీ దేవుడు మేలు చేసేవాడు. నువ్వు నచ్చారని నచ్చలేదని, నీకు ఇష్టంగా ఉన్నారని ఇష్టం లేదని కీడు చేయవద్దు. మనుషుడు ఏ పంట విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు.
శత్రువును కూడా ప్రేమించని చెప్పిన దేవుని పాదాలు ఎదుట ఇస్సాకు తన యథార్థతను కాపాడుకున్నాడు, తన దైవత్వాన్ని కాపాడుకున్నాడు. అప్పుడు రాజులకు విందు చేస్తే ఇస్సాకు గుమ్మాలో రాజులు భోజనం చేసి వెళ్ళారండి. హల్లెలూయా. గుప్పుడు మెతుకుల కొరకు వెళ్ళిన ఇస్సాకు జీవితంలో ఇస్సాకు గుమ్మములో రాజులు వచ్చి భోజనం చేసి వెళ్ళారు. రాజులు సాగిలిపడ్డారు. నా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే దాన్ని నీవు లెక్కించలేవు, కొలత వేయలేవు, కాలిక్యులేషన్ చేయలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే ప్రభు రక్తంలో కడగబడిన నీవు కాస్త ప్రత్యేకంగా బ్రతుకు. గెరారు దేశస్తులతో కలిసిపోయి బ్రతక్కు, అన్యులతో కలిసిపోయి బ్రతక్కు, దేవుని ఎరగని ప్రజలతో మిళితమై బ్రతక్కు. కాస్త ప్రత్యేకంగా దేవుని బిడ్డగా బ్రతుకు. హల్లెలూయా. అలాగే దేవునికి చెందాల్సినది దేవునికి ఇచ్చి ఘనపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఏమీ లేదండి, నేను చేయకపోతే ఏమీ లేదండి అని దేవునిని తక్కువ చేసి మాట్లాడకు. నువ్వు చేయకపోతే ఎస్తేరు, నువ్వు చేయకపోతే యూదులకు సహాయము వేరొక చోట నుండి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కానుక ఇవ్వటం, వినండి, కానుక ఇవ్వటం. దేవుడు తక్కువగా ఉన్నాడు, పాపం ఏం చేస్తాడో అని ఇవ్వకు. కానుక ఇవ్వటం సామెతల గ్రంథం 7:9 ఉంటుంది. తర్వాత చదవండి. సామెతల గ్రంథం 3:9 ఉంటుంది. కానుక ఇస్తే ఆయనను గణపరచటం. హల్లెలూయా. నీ ప్రథమ ఫలాన్ని ఇచ్చి యెహోవాని గణపరచు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు అన్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ ఇవ్వండి, దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి, దేవునికి మీ అర్పణ ఇవ్వండి. కాస్త లోకంలో కలిసిపోకుండా ప్రత్యేకంగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎంత ఆశీర్వదిస్తాడు? శత్రువు అసూయపడేంతగా ఆశీర్వదిస్తాడు. రాజులు గడగడలాడుతూ నీ గుమ్మంలో నిలిచేంతగా ఆశీర్వదిస్తాడు. రాజులకు నీ చేతులతో విందు చేసేంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాస్త ప్రత్యేకంగా బ్రతుకుతావా? దేవుని బిడ్డను అనే మనస్సాక్షి కలిగి బ్రతుకుతావా? నువ్వు ఏది తాకకూడదో దాన్ని తాకకుండా బ్రతుకుతావా? ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతావా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఘనమైన జీవితాన్ని నీకు నీ బిడ్డలకు ఇస్తాడు. మన వినికిడిలో ఈ కొద్ది మాటలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఇస్సాకు గతి లేని వాడిగా స్థలంలోకి వెళ్ళి ఆశీర్వదించబడి రాజులకు విందు చేసే స్థాయిలో నిలబడ్డాడు యేసయ్యా. దానికి కారణం ఏంటి అంటే విత్తనములు తాను తినలేదు. ఏ ఉద్దేశంతో నువ్వు చేతిలో విత్తనాలు పెట్టావో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి భూమిలో నాటాడు. విస్తారమైన 100 ఫలాన్ని కోసాడు యేసయ్యా. కాబట్టి నీవు ఏ ఉద్దేశంతో మాకు నిబంధనలు ఇచ్చావో, ఏ ఉద్దేశంతో మాకు కొన్ని కట్టడలు ఇచ్చావో దానిని మేము నిన్ను గౌరవిస్తాం. దానికి లోబడి బ్రతికినప్పుడు మా ఆశీర్వాదాన్ని ఆపగలవాడు భూమి మీద లేడు అని మేము దేవుని వాక్యంలో మేము చూసాం తండ్రి. సహాయం చేయండి. అలాగే పేరుతో మేము దేవుని నమ్ముకున్నాం, దేవుని బిడ్డలం, దేవుని సంఘానికి వెళ్తాం అని చెబుతూ మిశ్రిత జనముతో, లోకస్తులతో, గెరారు వంటి వ్యభిచారపు మనస్సు కలిగిన ప్రజలతో కంటికి నచ్చితే చాలు ఇంటికి పిలిపించుకునే గెరారు దేశపు ప్రజలతో మిళితమైపోకుండా వారిలో ఒకరిగా కలిసిపోకుండా లోకస్తుల వలె మా జీవితాలను పతనం చేసుకోకుండా ప్రత్యేకంగా జీవించుటకు నీ బిడ్డలందరికీ సహాయం చేసి ఆశీర్వదించమని కృప చూపమని అయ్యా నీ దాసుడు నిలబడబోతుండగా ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాయనా నాతో మాట్లాడు, నన్ను బలపరచు, సహాయం చేయి. యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ.